ఇన్ని రోజులు మీరు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఉన్నాను, కానీ చాలా రకాల మిత్స్ అనేటువంటివి అలాగే మిగిలిపోతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన కామన్ మిత్స్ని ర్యాపిడ్ ఫైర్ లాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. కెన్ టూ మచ్ హీట్ స్టైలింగ్ డ్యామేజ్ హెయిర్ పర్మనెంట్గా అని చెప్పలేను, కానీ హీట్ స్టైలింగ్ చేయడం వల్ల హెయిర్ అయితే డ్యామేజ్ అయిపోతుంది, హెయిర్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది, చాలా సార్లు హెయిర్ థిన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్కాల్ప్ మసాజెస్? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఏరియాలో బ్లడ్ సప్లై పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు, ఓవరాల్గా మీ హెయిర్ గ్రో అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. డస్ స్లీపింగ్ విత్ వెట్ హెయిర్ డ్యామేజ్ ఇట్? వెట్ హెయిర్తో పడుకోవడం అనేది మంచిది కాదు, ఎందుకంటే అలా చేయడం వల్ల డాండ్రఫ్ వచ్చే అవకాశాలు చాలా వరకు పెరిగిపోతాయి. అదొక్కటే కాకుండా స్కాల్ప్కి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది, స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ హెయిర్ స్ట్రెచ్ అయిపోయి విరిగిపోయే ఛాన్సెస్ కూడా పెరిగిపోతాయి. కెన్ హెయిర్ ఆయిలింగ్ ఇంప్రూవ్ హెయిర్ గ్రోత్? ఎస్, కొన్ని రకాల ప్రత్యేకమైన ఆయిల్స్ మీ బాడీ కనుక సెట్ అయినట్లయితే డెఫినెట్గా హెయిర్ గ్రోత్కి అవి దోహదపడతాయి. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డీటాంగిల్ హెయిర్ వితౌట్ బ్రేకేజ్? ఒక వైట్ టూత్ కూమ్ తీసుకొని దాన్ని చిన్నగా సెపరేట్ చేయడానికి ట్రై చేయాలి. అలా రాకున్నట్లయితే మీరు కండిషనర్ అప్లై చేసి ఒక 2 to 3 minutes లీవ్ చేసి దాని తర్వాత స్లోగా కనుక వాటిని సెపరేట్ చేస్తూ పోతే డెఫినెట్గా డీటాంగిల్ అయిపోతుంది. ఇలా ఒక్కసారి మాత్రమే కాకుండా మీరు తలస్నానం చేసిన ప్రతిసారి కొంచెం టైం స్పేర్ చేసి డీటాంగిల్ చేస్తూ ఉన్నట్లయితే డెఫినెట్గా యూజ్ ఉంటుంది. కెన్ వేరింగ్ టైట్ హెయిర్ స్టైల్స్ లీడ్ టు హెయిర్ లాస్? ఎస్, టైట్గా పోనీ వేసుకున్నా లేకపోతే టైట్గా హెయిర్ స్టైల్ చేసుకొని బన్స్ అవి చేసుకున్నా కూడా హెయిర్ అనేటువంటిది ట్రాక్షన్ అలోపేషియాకి గురవుతుంది. అంటే ఈ ఏరియాలో హెయిర్ లైన్ ఏరియాలో కానీ లేకపోతే స్కాల్ప్ వెనకాల భాగంలో కూడా హెయిర్ అనేటువంటిది ట్రాక్షన్కి గురైపోయి అక్కడ పర్మనెంట్ లాస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈజ్ ఇట్ నార్మల్ టు లూజ్ 100 హెయిర్ అ డే? యూజువల్గా 60 నుంచి 80 లేదా 100 వెంట్రుకలు రావడం నార్మల్ అని చెప్తూ ఉంటాం, కానీ మన కంటికి కనపడమే 100 కనిపిస్తున్నాయంటే మనకు తెలియకుండా ఇంకో 50 అన్నా రాలిపోతున్నట్టు అర్థం. సో 100 టచ్ అవుతుంది అంటే డెఫినెట్గా దాని గురించి మీరు ఆలోచించాలి. అలా కాకుండా మీకు కంటికి కనపడేటప్పుడు 50 నుంచి 60 దాకా ఉన్నాయంటే పెద్దగా దాని గురించి వరియాల్సిన అవసరం లేదు. డస్ డైట్ ఇంపాక్ట్ హెయిర్ హెల్త్? ఎస్, చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. మీరే కనుక డైటింగ్ చేసి ప్రత్యేకించి ఫుడ్స్ తగ్గించారు, క్రాష్ డైట్ చేస్తున్నారు, వెయిట్ లాస్ చేస్తున్నారు అంటే జుట్టు రాలిపోవడం ఖాయం. ప్రాపర్ న్యూట్రియంట్స్ ఇస్తే మళ్ళీ ఆ జుట్టు వస్తుంది, బట్ క్రాష్ డైట్ చేశారా అంటే జుట్టు రాలిపోయే అవకాశాలు చాలా పెరిగిపోతాయి.